చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత నేనేమో మోనుగాడిని, సోను పాప ఏమో వాళ్ళ డాడీ దగ్గర పడుకున్నారు. వాళ్ళిద్దరేమో మంచం మీద పడుకుంటే మేమిద్దరమేమో కింద పడుకున్నాము. వాళ్ళ డాడీ పడుకున్న తర్వాత సోను పాప ఏం చేసింది, ఇంకా బయటికెళ్ళిపోయి ఆడుకుంటుందంట. ఇంక నిద్ర మీద ఉన్నాం కదా! నాకైతే తెలియలేదు. కానీ నా పక్కన ఉన్న మోనునైతే బయటికైతే అస్సలు పంపించలేదు. గట్టిగా పట్టుకొని అలానే పడుకున్నాను. కానీ వచ్చేసరికి చూస్తే మా సోను పాప అయితే బయట నుంచి ఏడ్చుకుంటూ వస్తుంది. ఏమైందమ్మా అంటే తొక్కలేసిపోయింది అని అంటుంది. నేను ఇంక పడుకునే ఉన్నా. వాళ్ళ డాడీ లేచి టీవీ చూస్తున్నారు. ఈ అమ్మాయి ఏడుపుకి నాకైతే మెలుకువ వచ్చేసి వామ్మో! నా బిడ్డకి ఏదో అయిందని నిద్ర కళ్ళతోనే ఇంకా తనైతే పట్టుకొని చూసేసరికి తొక్క కాదండి ఊడిపోయింది. మొత్తం గోరంతా ఊడిపోయింది. బొటన వేలు లెఫ్ట్ హ్యాండ్‌ది. అసలు అది చూసేసరికి నాకు భయమేసింది. ఇంకా ఆ పిల్లకి బ్లడ్ చూసేసరికి సోను పాపకి చాలా సెన్సిటివ్ నాకులాగే. కొంచెం ఆమెకి ఇంజెక్షన్స్ 2, 3 ఏసినా లేకపోతే బ్లడ్ తీసినా కూడా వెంటనే కళ్ళు తిరిగిపోతాయి. ఇంకా ఉన్న పళంగా కళ్ళు తాళేసేసింది. వామిటింగ్ కూడా చేసుకుంది. ఇంకా మాకు భయమేసి హాస్పిటల్‌కి అయితే తీసుకొని వెళ్ళాము. అక్కడ ఇంజెక్షన్ అయితే ఏపించుకొని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పడుకుంది. చెయ్యి నొప్పి వస్తుంది మమ్మీ అని అంటుంది. అంత పెద్ద దెబ్బ తగిలితే నొప్పి రాదా నాన్న ఓర్చుకో అనేసి చెప్పాను. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే బోరింగ్ దగ్గర ఆడుకుంటుందంట. మా ఇంటి పక్కనే బోరింగ్ ఉంది. మా ఇంటి ముందే బడ్డీ కొట్టు ఉంది కదా, వాటర్ తెచ్చుకొని బడ్డీ కొట్టులో గురుగులాట ఆడుకుంటుందంట. ఆమె బోరింగ్ కొట్టుకుందో తెలియదు, లేకపోతే ఎవరైనా ఈమె చెయ్యి బోరింగ్లో ఉన్నప్పుడు కొట్టారో తెలియదులే. కానీ ఏం జరిగింది చెప్పండి అంటే అస్సలు చెప్పట్లేదు. నేను అసలుకైతే బయటికి అస్సలు పంపను ఫ్రెండ్స్. ఎంతైనా ఇంట్లోనే ఉండాలి లేకపోతే వాళ్ళకి పడ్డట్టే దెబ్బలు. అస్సలు పంపను. ఒకవేళ పంపినా దగ్గరుండి చూసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఈ దరిద్రానికి కొద్ది నిద్ర వచ్చేసింది. నా బిడ్డ ఏలు అట్లా అయిపోయింది. చాలా బాధ అనిపించేసింది నాకు. ఎందుకు పడుకోకుండా బాగుండేది అనేసి. ఈ పిల్లలు అసలు బయటికి పంపిస్తే ఏదో ఒకటి చేసుకునే వస్తారు. అందుకే నేను అసలు ఎవ్వరింటికి పంపను, ఎవరిలో కలవనివ్వను. ఒకవేళ ఆడుకుంటే నాతోనే ఆడుకోవాలి, అది ఇంట్లోనే ఆడుకోవాలి. ఎప్పుడైనా తీసుకొని వెళ్తే మా రిలేటివ్స్ ఇంటికి లేదా పార్క్కి, అంతే. అసలు బయటికే తిప్పను. అంత జరిగినా ఎవరు కొట్టారు బోరింగ్ అని అంటే అస్సలు చెప్పట్లేదు. నువ్వే ఉన్నావా అన్న అస్సలు చెప్పట్లేదు. ఈ పిల్ల అస్సలు పోయినసారి కూడా అంతే. ఏమని కత్తెర పెట్టి కట్ చేశారు కొంచెం, అప్పుడు కూడా ఎవరు కట్ చేశారన్నా కూడా చెప్పలేదు. ఇలా చేస్తూ ఉన్నారు ఈ పిల్లలైతే. నాకైతే అది చూసిన కాడ నుంచి చాలా భయంగా బాధగా అనిపిస్తుంది. ఆ గోరు మొత్తం తగ్గిపోవాలంటే చాలా డేస్ పట్టిద్ది. తనకి ఎంత పెయిన్ ఉంటుందో కదా, అది తలుచుకుంటే నాకే బాధగా, ఎందుకో గుండెంతా బరువుగా అనిపిస్తుంది. పిల్లలు జాగ్రత్త ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో అంటారు కదా, నవ్వుతూ కోసిన ముక్కు ఏడ్చినా రాదు అనేసి. ఏదైనా జరిగిపోయిన తర్వాత బాధపడడం కంటే